ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వడగళ్ల వాన బీభత్సం, విమానం భారీ కుదుపులోనైంది. పరిస్థితి గమనించిన పైలట్ వెంటనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానం ముందు భాగం తీవ్రంగా డ్యామేజ్ అయింది. దేశవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం రోజు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కేవలం దక్షిణాది మాత్రమే కాకుండా ఢిల్లీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సహా వివిధ రాష్ట్రాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీనికి తోడు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి ముందు ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్తోంది ఓ ఇండిగో విమానం. వడగళ్లు వానకు గాల్లో భారీ కుదుపులలోనైంది. పరిస్థితి గమనించిన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించి ల్యాండింగ్ దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమానం ముందు భాగం డ్యామేజ్ అయ్యింది. ఈ ఘటన సమయంలో ప్రయాణికులు భయాందోళనకు వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నార్మల్ వాతావరణం బాగా లేనప్పుడు విమానాలు కొద్ది గంటల సేపు నిలిపివేస్తారు. కాకపోతే ఇండిగో విమానం విషయంలో టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకు భారీ వర్షం పడింది. అదే సమయంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు ఇండిగో 6E2142 విమానం బయలుదేరింది. వర్షం వల్ల బీభత్సం జరగడంతో వెంటనే పైలట్ శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విమానం ల్యాండింగ్కు లైన్ క్లియర్ అయింది. ఈ ఘటనలో విమానం ముక్కు దెబ్బతిన్నప్పటికీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు శ్రీనగర్ విమానాశ్రయ డైరెక్టర్ జావేద్ అంజుమ్ తెలిపారు. ఆ సమయంలో విమానంలో 227 మంది ప్రయాణికులు ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఆ విమానంలో ఉన్నారు. వారిలో సాగరిక ఘోష్, డెరెక్ ఓ బ్రెయిన్, మమతా బాలాఠాకూర్, నదిముల్ హాక్ ట్రావెల్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో దాడుల వల్ల ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. శ్రీనగర్, పూంచ్, రాజౌరీలను సందర్శించనున్నారు. శ్రీనగర్ నుండి తిరిగి రాత్రి 7 గంటల సమయంలో ఇండిగో విమానం ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే రాత్రి 9:30 వరకు శ్రీనగర్ నుంచి బయలుదేరలేదని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. శ్రీనగర్లో మీడియాతో మాట్లాడారు టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్. ప్రయాణికులకు మరణానికి దగ్గరగా ఉన్న అనుభవం ఇదని తెలిపారు. అయితే దీన్ని తాము దగ్గరగా చూశామన్నారు. విమానం ఒక వైపు నుంచి మరొక వైపుకు ప్రమాదకరంగా స్థితికి వచ్చినప్పుడు కొందరు భోజనాలు చేస్తున్నారు, మరికొందరు అరుస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. విమానాన్ని సురక్షితంగా కిందికి దింపేందుకు పైలట్కు హ్యాట్స్ ఆఫ్. ప్రతి ప్రయాణికుడికి అత్యంత భయంకరమైన అనుభవం అని చెప్పారు. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత దాని ముక్కు ఊడిపోయిందని దాన్ని చూశామన్నారు. మరోవైపు వందే భారత్ రైలు కూడా దేశ అత్యాధునిక రైలులో ఒకటైన వందే భారత్ ఎక్స్ప్రెస్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. కానీ ఈసారి దురదృష్టకర ఘటనతో వార్తలను నిలిచింది. మధ్యప్రదేశ్లోని భోపాల్ నుండి రేవా వెళ్తున్న వందే భారత్ రైలుపై ఒక నిర్మాణంలో ఉన్న వంతెన నుండి ఇనుప రాడ్లు కూలిపోవడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. అయితే ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన అబేదుల్లాగంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి సమయంలో చోటు చేసుకుంది. రాణి కమలాపతి స్టేషన్ భోపాల్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ ఘటన చోటు చేసుకుంది. తుఫాను, గాలులు, వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెనపై ఏర్పాటు చేసిన ఇనుప రాడ్లు ఊడి రైలు పట్టాలపై పడిపోయాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ అక్కడే ఉండడంతో కొన్ని రాడ్లు నేరుగా కోచ్లపై పడిపోయాయి. వందే భారత్ వంటి వేగంగా వెళ్లే రైలు మీద ఇలాంటి భారీ ఇనుప రాడ్లు పడితే దాని దెబ్బ తాళలేక రైలు పట్టాలు తప్పే అవకాశం ఉండేది. అదృష్టవశాత్తు ఆ సమయంలో రైలు వేగం తక్కువగా ఉండడంతో ప్రమాదం పెద్దదిగా మారలేదు. కొన్ని కోచ్ల కిటికీలు పగిలిపోయాయి, తలుపులు జామ్ అయ్యాయి. కానీ ప్రయాణికులకు గాయాలు లేకపోవడం ఊపిరి పీల్చుకునే విషయం.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.